నమస్కారం, డెన్నీస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 27వ వార్డులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో బయటపడ్డ విభేదాలు, తోపులాట, చైర్మన్పై విరుచుకుపడ్డ కౌన్సిలర్ శ్రీదేవి. వాయనప్రస వీధిలో పసుపు కుంకుమ కార్యక్రమానికి పోటెత్తిన పొదుపు మహిళలు తెలుగుదేశాన్ని ఆదరించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే బేద. ఆంధ్రభూమి విలేకరి వాసుమృతి పట్ల సంతాప సభ. హాజరైన ఎమ్మెల్యే రామిరెడ్డి, త్రిపుర కన్స్ట్రక్షన్ అధినేత పసుపులేటి సుధాకర్. జర్నలిస్టుల సంక్షేమానికి 5 లక్షల రూపాయల ఫండ్ను ప్రకటించిన పసుపులేటి సుధాకర్. 22వ వార్డులో బీజేపీ ఇంటింటి కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి. వివరాలు. కావలి మున్సిపాలిటీలో 4 వార్డులు కలిపి 20 వార్డులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. 27వ వార్డు కౌన్సిలర్ గుంటుపల్లి శ్రీదేవి చైర్పర్సన్ రాకను నిరసిస్తూ సమావేశం నుంచి బయటకు రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వర్గాల మధ్య ఒకరిపై ఒకరు తలపడే పరిస్థితి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది తెలుగుదేశం నాయకులు గొడవ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. 27వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి అక్కడ జరిగిన సంఘటనపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి చేయని వారు రావడం ఏమిటని నాయకులు నిలదీశారు. సరే, ఇప్పుడు ఎందుకులమ్మా వాటి గురించి మా ప్రెసిడెంట్ మా ఓట్లు వేసిన వాళ్ళు కదా, మేము ఉండమా వాళ్ళకి సపోర్ట్? ఎందుకంటే అంటే పార్టీ కాదా, మీ తెలుగుదేశం పార్టీ కాదా? మేము వేరే దాని మీద గెలిచి వచ్చాము. ఇక్కడికి వాడు పార్టీ ఎలా కృష్ణ సిగ్గు లేకుండా మా వార్డులోకి వచ్చి కనిపిస్తున్నావా? కష్టపడి 365 రోజులు కష్టపడి చేసేవాళ్ళు అంటే కనిపిస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చారు ఒక్కొక్కడు ఫోటోలు తీసుకుంటానికి సిగ్గు లేకుండా ఉన్నది. వచ్చారు ఆడికి ఒక్క పార్టీ ఒక్క పని అన్నా చేశారు. ఏందన్నా గమ్ముకుండేది? ఏందంటే గమ్ముకుండేది ఇక్కడ మేమా చేసేది? ఇంకా ఎన్నోళ్ళు అనుకుదొక్కుతారు? ఇంకా ఎన్నోళ్ళు చేతకాని వాళ్ళని తీసుకొచ్చి మన ఎత్తి మీద పెడతారా? ఏం మేము పార్టీకి చేయలేదా? మేమే సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళం కాదా? కెమెరా పెడితే ఈ చెత్త మాట్లాడేయండి. ఒకడు కెమెరా పెడితే మాట్లాడటం, ఇంకోటి ఫోటో మాట్లాడటం మా వల్ల కాదంట. అందుకే ఇంకా అనుకుదొక్కుతున్నారు. మమ్మల్ని కాకుండా మా వార్డు వాళ్ళని కూడా అంటారు. మీరు కొట్టించుకునే వాళ్ళం గమ్ముకుంటాము. రమ్మని ఎంతమంది వస్తారు? వచ్చేస్తాడు పైకే, ఒక్కొక్కడు వస్తాడు. అర్థం కాలేదు. మేమంత పనికి మళ్ళీ ఉన్నాం. అన్నిటికీ అనదొక్కుంటే వాళ్ళు కూడా చీప్ అయిపోయాము. నేను విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఎవరి పార్టీ ఏంటి, ఏ పార్టీ మీద వచ్చారు? పక్క పార్టీల నుంచి ఎగేసుకుంటారా పదవుల కోసం? పార్టీ పరుగు పోయి 4.5 సంవత్సరం ఉంటారు. 1 నెలలోనే అయితే పార్టీ ఎంత అవసరం పడ్డాము. అదిగా నాకేంది అంటున్నా, అధికార పక్షం ప్రతిపక్ష మాట, ప్రతిపక్ష మాట అధికార పక్ష మాట. ఇది బాధనా ఆయనే
చేశారా? మేనిఫెస్టోలో లేని విధంగా వచ్చి 2000 రూపాయలు ఏంటన్నా మరి ఈ 2000 రూపాయలు మరువైంది. కూర్చోండమ్మా 5 నిమిషాలు అంతా అయిపోతే ఈ 2000 రూపాయలు మరి వృద్ధులకు, మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు కావలి వాయనన్న ప్రసిద్ధిలో 6 వార్డులకు జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో పొదుపు మహిళలు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆదరిస్తున్న తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మన మస్తానరావు గారి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా కావచ్చు, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మినిస్టర్ గా మన ప్రాంతానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతూ ఈ రాష్ట్రానికి కూడా ఇంకా ఎక్కువ పథకాలతో మన ఇంటికి కావాల్సిన అన్ని వసతులు సత్కరిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి 3 అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు మొట్టమొదటి రాష్ట్రంగా ఉండాలని 2029 నాటికి భారతదేశంలో మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలని 2050కి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఒకటి ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం నవ్యాంధ్ర అని చెప్పి చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఒక లక్ష్యంతో ఇస్తూ పనిచేస్తున్నాడు. ఒక లక్ష్యం కూడా అవసరం. మన దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి, కళలు సాకారం చేయడానికి కష్టపడండి. కళలే కనకుండా ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఈ రోజు ఏంటి ఆయన 2050 దాకా బతుకుతాడా ఏంటి, ఆయన 150 సంవత్సరాలు బతకాలనుకుంటారు. ఆయన కాకపోతే మన నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రోజు ఎన్టీఆర్ కళలు చంద్రబాబు సాకారం చేస్తే చంద్రబాబు కళలు లోకేష్ బాబు రేపు సాకారం చేస్తాడు. ఖచ్చితంగా అన్ని కూడా దాన్ని జరుగుతాయని కూడా తెలియజేసుకో. మహిళలు 10,000 మంది మహిళలు ఇప్పుడు మళ్ళీ దళదర్తి నుంచి వస్తున్నా, దళదర్తి శ్రీరాంపురం నుంచి వస్తూ ఉన్నాను. నిన్న రుద్రకోటలో ఉన్నాను, మధురపాడులో ఉన్నాను, బుడంగుట్లో ఉన్నాను. ఈ విధంగా ఎక్కడికి పోయినా కూడా ఏందో తండపు తండాలుగా అది అనుకుంటే రాదది. ఆయన ఇచ్చేటువంటి 10,000 రూపాయలు తాళం వేసి వాడు ఓటు కూడా ఇల్లే వేస్తారు. కాబట్టి ఈరోజు అసలు బ్రహ్మాండమైనటువంటి మాకు నిజంగా ఇది పండుగ మాదిరిగా జరుగుతూ ఉంది. ఇది పండుగ అప్పుడు కూడా ఇంత డిసిప్లిన్గా ఉండరు. అటువంటి వాతావరణం ఏదో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఒకటి ఉంది. మనం ఒకరు ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళకి పుష్టిగా భోజనం పెట్టి ఆకు వక్క ఇచ్చి వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళు మాట అంటారు మనకి అతిథులు, అయ్యా మీ ఇంట్లో బాగా పుష్టిగా భోజనం పెట్టావు, మీరు మా ఇంటికి కూడా వచ్చి ఒకరోజు భోజనం చేసి పోతే మీ రుణం తీసుకున్నట్టు అవుతుంది. మీరు ఏ విధంగా రుణం తీసుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక ఇచ్చాడు, ఆయన అదేవిధంగా పండగ సందర్భంగా చంద్రన్న కానుక ఇచ్చాడు, అదేవిధంగా బీమా ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పింఛన్ ఇచ్చాడు. ఇవ్వనటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు, ప్రతిదీ ఇస్తా ఉన్నారు ఈరోజు. అదిగాక గర్భిణీ స్త్రీలకైతే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లోనే మీరు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సిజేరియన్ 14,000 రూపాయలు, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు. ఈ విధంగా ఎవరు కూడా రేషన్ వచ్చి కూడా వండుకోలేక తినలేకుండా వాళ్ళకి అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టాం. 3,15,000 రూపాయలు ఎక్కడా లేదు భారతదేశం. ఎక్కడ చూసారా మీరు? 3 పూట మనకి ఇది కూడా పెరుగు ఏదైనా ఇంట్లో పెరుగు లేకపోతే బయటకు పెరుగు పంపిస్తే 10 రూపాయలు తీసుకుంటారు. అటువంటి పెరుగు అన్నీ కలిపి 5 రూపాయలకే పెట్టేటువంటి ప్రతి ఈ రోజు నేను అల్లూరు మండలం అయినా కూడా విలేజ్ అయినా కూడా ఈ రోజు ఉదయం 45 లక్షల రూపాయలు అన్న ఎన్టీఆర్ 2వ క్యాంటీన్ కావాలి నియోజకవర్గంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం 10లో ఓపెన్ చేసి వచ్చాను ఈ ఉదయం. కాబట్టి ఇన్ని చేసినటువంటి అన్న చంద్రన్న కోసం మీరు రుణం తీర్చుకునేటువంటి టైం వచ్చింది. కాబట్టి ఇన్ని చేసిన చంద్రన్నకి మీరు ఖచ్చితంగా రుణం తీసుకుంటారని చెప్పి మాకు అందరూ కూడా నమ్మకం ఉంది. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు చూశారు. బిడ్డల భవిష్యత్తు అంటే గుర్తొచ్చింది. ఎంతోమంది మన బిడ్డలు చదువుకున్నారు డిగ్రీలు, కానీ ఇంకా ఉద్యోగాలు రాలేదు. కానీ ఈరోజు వాళ్ళకి ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి అప్లికేషన్ ఇవ్వాలన్నా బస్ ఛార్జీకి ఇంటర్వ్యూకి పోవాలన్నా కూడా మిమ్మల్ని అడగాలంటే సిగ్గుపడతా ఉంటారు తల్లిదండ్రులు అడగాలంటే. అటువంటి దానికి 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ నిన్నటి నుంచి దాన్ని 2,000 చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. 10 రెట్లు పెంచి 2,000 రూపాయలుగా పింఛన్ ఇచ్చినటువంటి ఘనత ఆయన అల్లుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలా.
అది కూడా ప్రకటించింది కూడా మనకు కావాలి నియోజకవర్గంలో ప్రకటించాడు. మొన్న 11వ తారీఖు కావల్లో జన్మభూమి మా ఊరు 6వ విడత చివరి రోజు వచ్చారు. మన ఇందాక చెప్పినట్టు పెద్దలు పూర్తి ఒక్కరోజు కూడా మన నియోజకవర్గంలో గడపడం జరిగింది. ఆయన మామూలుగా ఏంటంటే 1000 రూపాయలు 1500 రూపాయలు పింఛన్ చేద్దాం అనుకున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కదా, 1500 ఇస్తే సంతోషపడతాడు అనుకున్నారు. కానీ ఆ రోజు ఏంటంటే 66,000 మందికి ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమాలు, ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా అంత అక్కడిల్లి పేరుతో ఇచ్చారు. రామారావు ఆస్తి హక్కు కలుగు చేసి ఇప్పుడు ఇచ్చే పట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇస్తే అక్కడ 66,000 మంది మహిళలు వచ్చారు. అదేవిధంగా పసుపు కుంకుమ కింద సంబంధించి మహిళలు వచ్చారు. కావలి ఆంధ్రభూమి విలేకరి వాసు మృతి తీరం లోటుని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, త్రిపుర కన్స్ట్రక్షన్ అధినేత పసుపునాటి సుధాకర్ తెలిపారు. కావలి ఆర్ఎన్బి బంగ్లా ఆవరణలో వాసు సంస్మరణ సభను కావలి జర్నలిస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిపుర కన్స్ట్రక్షన్ అధినేత పసుపునాటి సుధాకర్ జర్నలిస్టుల సంక్షేమానికి 5 లక్షల రూపాయలను ప్రకటించారు. అలాగే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 1 లక్ష రూపాయలను ప్రకటించగా మరికొంతమంది తమ చేతినిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కావలి జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి అసలు ముందు ఎవరి ఆరోగ్యం ఎలా ఉందో ముందు మనం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం పరుగులు పెట్టేదానికి తర్వాత ఆలోచించుకోవచ్చు. మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ జర్నలిస్టు దొడ్డమ్మగడ్డి శ్రీనివాసరెడ్డి గారు కారణంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సంతాప సభకి చేసిన వేదిక మీద ఉన్న పెద్దగారికి, ముందున్న శాస్త్రవేత్తలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి పేరు తెచ్చుకొని ఎన్నో మంచి వార్తలు ప్రజలకి ఉపయోగపడే విధంగా రాస్తూ గత 10 సంవత్సరాల పైగా ఈ జనగతంలో ఉండి ఈరోజు ఈ విధంగా మరణించడం బాధాకరమైన విషయం. ఒక మంచి వ్యక్తిగా ఎంతో మంచి పేరుంది. అంతేకాకుండా శారదా మేడం గారు చెప్పినట్టు అతను రాసే విధి విధానాలు, భాష అన్ని కూడా చాలా చక్కగా అర్థమయ్యేలాగా మంచి మీనింగులతోటి రాసే గొప్ప వివేకది ఈరోజు మనకి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాసు గురించి నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. చాలా మితవాది, ఎక్కువ మాట్లాడుతూ ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి. ఏదైనా ఉన్నా కూడా నాకు కూడా డైరెక్ట్గా వచ్చి సజెషన్స్ ఇస్తూ ఈ విధంగా పోతూ ఉంటే బాగుంటుందని చెబుతూ ఉంటాడు. నేను కూడా అతని నుంచి కొన్ని చాలా సజెషన్స్ కూడా తీసుకున్నాను. ఈరోజు మన మధ్యలో అతను లేకపోవటం బాధాకరమైన విషయం. అతనికి తప్పకుండా అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది మిత్రులు, మేడం గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈరోజు మీ పత్రికా రంగంలో వివేకులు చాలామంది ఉన్నారు. కానీ నాకు తెలిసి కూడా మీకు శాలరీస్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, మీకు కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏవైనా మీకు అందకుండా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి నేను అనుకుంటాను మిత్రుడు ప్రతాప్ రెడ్డి రాశాడు,
వివేక్ గురించి ఒకసారి నేను వాట్సాప్లో చదివాను. లాంగ్ బ్యాక్, ఒక 1 year బ్యాక్ అనుకుంటా. అంత కష్టంగా ఉన్నా కానీ నాకు కూడా అనిపించింది, మేము ఈరోజు చెప్తున్నాం, తప్పకుండా మాకు చేతనైంది రేపు మా అధినేతతో కూడా, ఎందుకంటే ఆయన కూడా పత్రికా రంగంలో ఉన్నాడు, తప్పకుండా మీకు కూడా శాలరీస్ కావచ్చు, పర్మనెంట్ జాబ్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండాలని మేమంతా కూడా తప్పకుండా అడుగుతాము. అంతేకాకుండా మీకు సంబంధించి హౌసింగ్ కావచ్చు, మెడికల్ రీఇంబర్స్మెంట్ కావచ్చు, లేదా మెడికల్ సదుపాయాలు ఈరోజు ఆరోగ్యశ్రీ ఏదైనా ఉందో ఆ విధంగా మీకు మీడియాకి కానీ ఏదైనా అయితే తప్పకుండా అవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ అందే విధంగా తప్పకుండా మా శాయశక్తిగా కూడా కృషి చేసి ముందు మీకు అందించేదానికి మేము ముందుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మంచి పనులు చేశారు, చాలా మంచివారని అందరూ చెప్తూ ఉన్నారు. వారికి సంతాపం తెలియజేస్తున్నాను. మీరు నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ గురించి, ఏమి చెప్పాలో ప్రిపేర్ కూడా ఏమి తెలియదు. కాబట్టి ఇక్కడ పాత్రికేయులందరికీ ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు, వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడే వారు చెప్తున్నారు. కానీ నిజంగా ఈ దేశం కొంతైనా సక్రమంగా మార్గంలో నడుస్తుందంటే ఈ పాత్రికేయుల వల్లే నడుస్తూ ఉంది. కానీ వారి యోగక్షేమాలు చూసేవాళ్ళు ఎవరు లేదు. వాడు కార్పస్ ఫండ్గా ఒక 5 lakhs నేను ఇస్తున్నాను. ఇంకా ఎక్కువ మాటలు చెప్పడం రాదు, నాకు పని చేయటం వచ్చు. రాను నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను. థ్యాంక్ యూ. అంబులెన్స్ ఇచ్చి నెల్లూరు పంపించేస్తారు కావాలి డాక్టర్లు కూడా, వీళ్ళు కూడా తప్పించుకునే పరిస్థితి. ఈ సందర్భంగా విలేకరులందరూ మనసులో ఉన్న ఒక ఆవేదనని ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే గారి కూడా చెప్తున్నాను. వెంటనే ఏ విలేకరికైనా ఏదైనా ఒక కష్టం వచ్చి ఆసుపత్రి పాలైనప్పుడు ఇంకేదైనా సందర్భంలో ఇలాంటి పెద్దలు ఒక ఫోన్ ద్వారా సదరు ఆసుపత్రి నిర్వాహకులకు ఫోన్ చేసినా కూడా వాళ్ళ స్పందన వేరే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా అది మీ దృష్టికి రావచ్చు, ఎందుకంటే విలేకరులతో మీరు నిరంతరం ఒక ఉండేవాడు. అందువల్ల వాసన్న చాలా అనతికాలంలోనే అందరివాడిగా మారాడు. అందుకనే ఈరోజు ఇంతపాటి సంతాప సభ, ఈ సంతాప సభకి ఇంతమంది హాజరవడం అనేది అదే నిదర్శనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నువ్వు వాళ్ళతో ఉంటావు, వీళ్ళతో ఉంటావు, ఏంది అయ్యా నేను ప్రజా సంఘాలు నాకు పార్టీలకు సంబంధం లేదు అని చెప్తే దాని గురించి చాలాసేపు వివరంగా మాట్లాడుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నా బట్టలు సిగరెట్ వాసన వచ్చింది. మా ఇంట్లో అడిగారు ఏంది సిగరెట్ వాసన వచ్చింది ప్రస్తుతం ఒక ఆయన తాగాడు. ఒక వ్యక్తిపరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా, సమాజపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ అన్ని రంగాల్లో కూడా ఒక పరిపూర్ణతను సాధించడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాసు గారు ఒక అక్షర యోధుడు, అక్షరం కావలి వాయుమండల ప్రస్తుత వీధిలో ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బేతా మస్తానరావు ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి బేతా మస్తానరావు ఆహ్వానించారు. నువ్వు కొద్దిగా వెనక్తానన్నా, నువ్వు తమ్ముడు ముందుకురా, ముందుకు రానమ్మా. కిరణ్ పేరు రాసుకో, కిరణ్. రాబో ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కావలి 22వ వార్డులో బీజేపీ నేత దారా శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇంటింటి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగారెడ్డి, కమల, మాధవి, రంగనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మొన్న కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య మానవులకి, మధ్యతరగతి మానవులకి, మధ్యతరగతి ప్రజలకి, రైతులకి అందరికీ సంతోషదాయకమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొంతమంది కుహన లౌకికవాదులు, దొంగ రాజకీయ నాయకులు ఆ యొక్క బడ్జెట్ని ఎన్నికల బడ్జెట్గా చెప్పడం ఏదైతే ఉందో అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు చేసే అవినీతి గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని చేపట్టాము. నరేంద్ర మోడీ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ బడుగు బలహీన వర్గాలకి చాలా మేలు చేసే విధంగా ఉంది. ఇది ప్రతిపక్షాలు వక్రీకరించి చెప్పుకుంటున్నారు తప్పితే ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధి చేకూరుతాయని ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని నేను సభాముఖంగా తెలుపుతున్నాను. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన పథకాలను 22వ వార్డులో దారా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి బీజేపీ కార్యక్రమం తీసుకోబోవడం జరుగుతుంది. ప్రజలారా, నెల్లూరు జిల్లా ప్రజలారా, నెల్లూరు జిల్లా రైతాంగ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగులు కరెంటు ఉన్నదే, తెలంగాణలో కరెంటు తక్కువ ఉంది. ఆ రాష్ట్రంలో తెలంగాణలో కరెంటు తక్కువ ఉన్నా ఎగసాయ పంపు సెట్లకు ఎగసాయ పంపు సెట్ విద్యుత్ కనెక్షన్లకి 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుల యొక్క మనుమోలు పొందిన మహోన్నమైన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే కనుక ఆ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలోకి రావడం కూడా జరిగింది. మనకు మిగులు కరెంటు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కరెంటు ఇవ్వకుండా 7 గంటల కరెంటు ఎగసాయ పంపు సెట్లకు ఇవ్వడం కూడా జరిగింది. ఆ 7 గంటలు అరెకరా పొలం తడుస్తుంది ఇస్తే ఒక్కటేసారి ఇస్తే అనమాట. కానీ ఉదయం 4 గంటలు ఇస్తే 30 సెంట్లు తడిస్తే సాయంత్రం మళ్ళీ 3 గంటలు ఇస్తే ఆ 3 గంటల తర్వాత తడిసిన పొలం తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రైతుల అప్పుల బాధలు భరించలేక వరి పంటలు పండక 1600 మంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద బడుగు బలహీన వర్గాలందరికీ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందరికి అందుతున్నాయా లేదా అనే దాని మీద మేము ఈరోజు 22వ వార్డు ఇంటింటి బీజేపీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎవరికైనా సరిగా అందుండే ఆ పెన్షన్ కావచ్చు, పొదుపులో కావచ్చు, దీపం కావచ్చు, డోక్రా కావచ్చు, ఇవన్నీ కూడా మీ సేవల చుట్టూ ఆఫీసుల చుట్టూ నిజమైన లబ్ధిదారులకి చేరకుండా మీ సేవల చుట్టూ తిప్పుకుంటూ ఈ 4.5 సంవత్సరం జరిగిపోయింది. మళ్ళీ కూడా ఎత్తుగడలేస్తూ అబద్ధాలకి మసిబూసి మారేడుగాయ చేస్తున్నట్టుగా మన ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నారని ఎవరో నమ్మొద్దని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. రాబో ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించాలని కావలి మున్సిపల్ చైర్పర్సన్ పోతిగంట అలేఖ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. పండుగ వాతావరణం నెలకొంది. మన కావలి మున్సిపాలిటీలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్స్ 200 నుంచి 10 రెట్లు పెంచి 2000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారికి ఇవ్వాలని, అదేవిధంగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయల చెక్కును అందజేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జికి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఈరోజు మీ ముందుకి మేమందరం ఈరోజు వచ్చి ఒక పండుగ వాతావరణం కలగజేయాలి. ప్రతి ఒక్కరికి కూడా అందరికి పెన్షన్ అనేది మన జీవితంలో ఒక 65 సంవత్సరాల పైన ఉన్న పెన్షన్ ఎవరైతే ఉంటారో అర్హులైన వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు ఇవ్వాలి. అది కూడా 2019 ఎలక్షన్స్లో 2019 ఈ సంవత్సరంలో మన నియోజకవర్గానికి సంబంధించి బొంగోలు మండలానికి వచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు 1000 రూపాయల నుంచి 2000 చేస్తున్నానని చెప్పని సభా ప్రాంగణంలో ఆయన సభ నిర్వహించే సమయంలో చెప్పున్నారు. అదేవిధంగా జనవరి నెలలో 1000 రూపాయలు పెండింగ్, మరి ఫిబ్రవరి నెలలో 2000, మొత్తం 3000 ఆ పెన్షన్స్ సంబంధించిన అర్హులైన వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో పెన్షన్కి అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు సంక్షేమానికి సంబంధించి
ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టని విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ముఖ్యంగా మహిళలందరూ కూడా వారు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఈ పొదుపు సంఘాలకు సంబంధించి అందరూ ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డెన్నిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.